ఫైబర్ రిచ్ ఫుడ్. పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఆహార పదార్థం తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు. ద ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఆర్ కిరణ్ సంయోక్రియలోని అంత్య ఉత్పన్నాలేవి. గ్లూకోజ్ చక్కెర, ఆక్సిజన్ ఆమ్లజని, వాటర్ నీరు. ఆల్ ద అబోవ్. Glucose is produced in the photosynthesis, oxygen is also produced, and also water. ఈ మూడు కిరణ సమీకరణలు తయారవుతాయి కాబట్టి ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆల్ ద అబోవ్. పైవన్నీ సరైన సమాధానము. ఎందుకంటే ఇందులో గ్లూకోజ్, నీరు మరియు ఆక్సిజన్ ఈ మూడు కూడా కిరణ సమీకరణలో ఉత్పన్నమవుతాయి కాబట్టి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆల్ ద అబోవ్. పైవన్నీ. The intermediate compound that participates in synthesis of glucose is. The intermediate compound that participates in synthesis of glucose is. చక్కెర ఉత్పత్తిలో పాత్ర వహించే మధ్యస్థ పదార్థం ఇది. చక్కెర ఉత్పత్తిలో పాలు పంచుకునే మధ్యస్థ పదార్థం ఇది. ఆక్సలోఎస్టిక్ యాసిడ్, సక్సినిక్ యాసిడ్, అరిగ్లోజ్ 1,5-diphosphate, acetyl coenzyme A. The right option is అరిగ్లోజ్ 1,5-diphosphate. అరిగ్లోజ్ 1,5-diphosphate అనేది సరైన సమాధానం. అరిగ్లోజ్ 1,5-diphosphate మధ్యస్థ పదార్థంగా కిరణ సమీకరణలో ఏర్పడుతుంది. కిరణ సమీకరణలో గ్లూకోజ్ కంటే ముందుగా అరిగ్లోజ్ 1,5-diphosphate ఏర్పడుతుంది. Nutrients present in balanced diet are. సంతులిత ఆహారంలో గల పోషకాలు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్ సాల్ట్స్, ఆల్ ద అబోవ్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, fats, vitamins, minerals, all these 5 types of nutrients are present in the balanced diet. That's why all the above is right answer. 5-1 అనేది సరైన సమాధానము. సంతులిత ఆహారంలో తినే పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఇవన్నీ కూడా తగు పాలలో ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని పిండి పదార్థం అని అంటారు. సంతులిత ఆహారం అని అంటారు. కాబట్టి సంతులిత ఆహారం ఇవన్నీ పోషకాలను కలిగి ఉంటుంది. దిస్ విటమిన్ ఈజ్ సింథసైజ్డ్ బై బ్యాక్టీరియా present in the intestine. ప్రేవులో ఉన్నటువంటి సూక్ష్మజీవుల ద్వారా సంశ్లేషణ చేయబడేటువంటి విటమిన్ ఏది? చిన్న ప్రేవులోని సూక్ష్మజీవులు సంశ్లేషణ చేసే విటమిన్ ఏది? సైనకోబాలమిన్, పైరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్, ప్యాంటోథెనిక్ యాసిడ్. సైనకోబాలమిన్, పైరిడాక్సిన్, ఫోలిక్ ఆమ్లము, ప్యాంటోథెనిక్ ఆమ్లం. The right option is cyanocobalamin, vitamin B12. Cyanocobalamin or vitamin B12 is synthesized by bacteria present in the intestine. ప్రేవులోని సూక్ష్మజీవులు సంశ్లేషణ చేసే విటమిన్ cyanocobalamin or vitamin B12. This vitamin is present only in animal foods. జంతు సంబంధ ఆహార పదార్థాల్లో మాత్రమే ఉండేటువంటి విటమిన్ ఏది? కాల్సిఫెరాల్, టోకోఫెరాల్, రెటినాల్, ఫిల్లోక్వినాన్. కాల్సిఫెరాల్, టోకోఫెరాల్, రెటినాల్, ఫిల్లోక్వినాన్. ద రైట్ ఆప్షన్ ఈజ్ రెటినాల్. రెటినాల్ అనేది సరైన సమాధానం. ఇది బీఫ్, చికెన్, ఫిష్, ఎగ్స్, మిల్క్, లివర్ ఇవంటిలో
ఉండేటువంటి విటమిన్ ఏ, రెటినాల్. ఇది జంతు సంబంధిత పదార్థాల్లో మాత్రమే లభించేటువంటి ఒకానొక విటమిన్ రెటినాల్.